సో వైరల్ ఫీవర్లు అందరిలాగే నాకు కూడా వైరల్ ఫీవర్ కొద్దిగా ఇబ్బంది పెట్టింది ఒక 2-3 రోజుల పాటు. సో ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఇంకా నయం కాలేదు. అయినా కూడా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నిన్న నల్గొండ కానీ ఇతర కార్యక్రమాలు చూసుకోవాల్సి వస్తూ ఉంది. సో ప్రజలారా కొంచెం అప్రమత్తంగా ఉండండి. సో అది పెద్ద కొంపలేం ఉంచదు కానీ కాకపోతే ఇక మనిషిని లేవకుండా పడుకోబెడుతుంది. మళ్ళీ వాతావరణం కూడా చేంజ్ అయిపోయింది. మొత్తం గ్రామాలలో ఎక్కడ చూసినా కూడా చలి, విపరీతమైన చలి, టెంపరేచర్లు పడిపోతూ ఉన్నాయి. ఆ రకంగా కొద్దిగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు వీళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చోట్ల 9 డిగ్రీలకు పడిపోయినటువంటి పరిస్థితి, 10 లోపే ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ప్రజలంతా కొంత అప్రమత్తత మాత్రం అవసరం. అలాగే ఆరోగ్య శాఖ కూడా దీనిపైన పలు సూచనలు, సలహాలు రాష్ట్ర ప్రజానికానికి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సీజన్ చేంజ్ అయినప్పుడు కామన్. ఇదివరకు కూడా చలికాలం వచ్చిందంటే ఏం లేదు, ఇంటి ముంగట ఇంత పొరక జమ చేసుకొని నిప్పు పెట్టుకొని కాపుకుంటూ కూర్చుంటుంటుంది. అట్లా చలికాలం వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. పొరక జమ చేసుడు తర్వాత మంది జమ అయితే ఎక్కువ అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. సో ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఒక అంశాన్ని బయటికి తీసుకొచ్చింది. బీసీలు ఎవరినైనా ఓడించగలరు అనేటువంటి సంకేతం బయటకు వచ్చింది. జూబ్లీహిల్స్లో రికార్డు స్థాయిలో ఒక బీసీ బిడ్డ విజయం సాధించడం నిజంగా బీసీలుగా గర్వపడాల్సినటువంటి అవసరం. ఎప్పుడని చెప్తే గెలుపు గుర్రాలకి అంటారు. మీ గెలుపు గుర్రాల పని చేసేది వాళ్ళే. మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా, రెడ్లను ఓడగొట్టే దమ్ము యాదవుల దగ్గర ఉందనే తేలిపోయింది. అటు నాగార్జున సాగర్లో జానారెడ్డిని ఓడగొట్టిన భగత్ కానీ, ఇటు ఉత్తమ్ పద్మావతిని ఓడగొట్టినటువంటి బొల్లం మల్లయ్య యాదవ్ కానీ, ఇక్కడ జూబ్లీహిల్స్లో రెడ్లను, కమ్మలను అందరిని ఓడించినటువంటి నవీన్ యాదవ్ కానీ, రేపు నల్లగొండలో కూడా జరిగే కార్యక్రమం ఇదే. ఇక మీ రాజకీయ పతనం ఆరంభమైపోయింది. ఇన్ని రోజులు అవకాశాలు లేక వీళ్ళకి ఇస్తే గెలవరనే ఓ నెపం, వీళ్ళేదో గెలిచి కట్టలు కట్టినట్టుగా చిత్తుగా డిపాజిట్ రాకుండా ఓడిపోయాడు ఓ రెడ్డి. కాబట్టి రాజకీయ పార్టీలారా మీరు కనువిప్పు కల్పించుకోండి. ఇలా బీసీలంతా తెలంగాణ రాష్ట్రంలో నిజంగా చెప్తా ఉన్నా కదా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయినాయి కదా. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పరిధిలోనే ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎండి వేమూరు రాధాకృష్ణ ఉన్నాడు. వేమూరు రాధాకృష్ణ తన ఓటు ఖమ్మామెకి వేసిండా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకి వేసిండా? ఖమ్మామెకే వేస్తాడు ఆయన ఓటు. ఇప్పుడు ఆ దీపక్ రెడ్డికి పడ్డ ఓట్లు కూడా రెడ్డోళ్ళ ఓట్లే. నికార్స్గా బీసీలై మైనారిటీల ఓట్లతో గెలిచినటువంటి బిడ్డ నవీన్ యాదవ్. అక్కడ క్లియర్గా ఏ వర్గం వాళ్ళు ఆ వర్గానికి ఓటేసుకున్నతోటి లెక్క తేలిపోయింది. రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి రాజకీయ లెక్కలు కూడా గివే, ఇంతకు మిక్కిలు ఏముండయి. కాబట్టి ఇక జూబ్లీహిల్స్ ఎన్నిక ఇది రేవంత్ రెడ్డి విజయం అని ఒక ఆయన, ఇంకో విజయం అని ఒక ఆయన, ఇవన్నీ బంద్ చేయరు. ఎవరి విజయం లేదు. వాళ్ళకి అంత సత్తా ఉంటే ఈ పరిస్థితి ఉండకపోవు. 119 గెలుసు. కాబట్టి ఇది పక్కా ఒరిజినల్గా బీసీల గెలుపు. ఇది బీసీల భవిష్యత్ రాజకీయ అధికారానికి నాంది ఈ ఫలితాలన్నీ. ఎస్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మేము పోటీ చేయాలనుకున్నాం. కానీ ఆ టైంకి మాకు ఇంకా పార్టీ నుంచి సింబల్ కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కానీ పూర్తి కాలేదు. సో అది కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవం. అయినప్పటికీ మా వర్గాల నుంచి ఉన్నటువంటి బిడ్డ గెలవాలనుకున్నాం. ఇవాళ ఇంకొక బీసీ బిడ్డ ఎక్కువైపోయాడు మాకు శాసనసభలో. వీఆర్ హ్యాపీ. రెండోది, ఇక ఈ గెలుపుని తీసుకొని పోయి మహేష్ కుమార్ గౌడ్ బృందం పోయి ఎవరిని రాహుల్ గాంధీని కలిసింది. సో మహేష్ కుమార్ గౌడ్ నేను గెలిపించుకొచ్చిన అనేటువంటి మాట చెప్పడం జరిగింది. దానికి ఓకే, మహేష్ కుమార్ గౌడ్ ఎఫర్ట్స్ ఉండొచ్చు. అయితే సేమ్ టైము 42% రిజర్వేషన్ ఇవ్వకుండా లోకల్ బాడీ ఎన్నికలకు పోదాం, సేమ్ ఫలితాలు తీసుకొస్తా అని చెప్పి ఈయన రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతోని చెప్పబోయిందట. అంటే 42% రిజర్వేషన్ ఎగబెడదాం బీసీలకు, మళ్ళీ నేను ఇదే దుకాణం తీసుకొస్తా, మళ్ళీ గెలిపిస్తా అని చెప్పిండట. బీసీలేం పిచ్చోళ్ళుగా లేరు. నువ్వు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వస్తే కాంగ్రెస్ పార్టీని శీర్షింత గట్టి లోపల వేసి తొక్కుతారు.
మాట తప్పితే జస్ట్ నువ్వు తప్పుతావన్న ఆలోచన వస్తేనే నిన్ను ముప్పు తుప్పల పెట్టింది బీసీ సమాజం. నువ్వు తప్పుతున్నావని తెలిసిన తర్వాత ఇంకా నిన్ను ఎట్లుకుంటుంది? నీ రాజకీయ ఉనికే ఉండదు ఎట్టి పరిస్థితిలో. జరిగేటువంటి కార్యక్రమం గది. ఇక రెండోది, మనం చూసినాం ఎన్ని రకాలుగా ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు మన బీసీ సమాజాన్ని మోసం చేసుకుంటూ వస్తూ ఉన్నాయో. అనంతరామన్ కమిషన్ దగ్గర, ఏది కాకా కలేకర్ కమిషన్ దగ్గర నుంచి మొదలు పెడితే అనంతరామన్ కమిషన్ దాకా నిన్న మొన్న జరిగినటువంటి అనేక కమిషన్ల గురించి మనం చెప్పుకున్నాం. ఏ దఫలో ఎక్కడ మనల్ని మోసం చేసుకుంటూ వస్తూ ఉన్నారు, ఎట్లా మన కొంపలు ముంచుతూ ఉన్నారు, ఆర్థిక రంగంలో ఎట్లా దెబ్బకొట్టిరు, వ్యాపార రంగంలో ఎట్లా దెబ్బకొట్టిరు, రాజకీయ రంగంలో ఎట్లా దెబ్బకొట్టిరు. ఇవన్నీ లెక్కలు మీకు పక్కా ఆధారాలతో సహా చెప్పుకుంటూ వచ్చినాం. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తన జెండాలోనే ఎరుపు ఆకుపచ్చ రెండు మెన్షన్ చేసింది. ఎరుపు కార్మికుడి శక్తికి, ఆకుపచ్చ కర్షకుడి శ్రమకి ప్రతిబింబంగా జెండాలో పెట్టడం జరిగింది. ఆకుపచ్చ ఎరుపు. ఇందులో కార్మికుల గురించి మొన్న చెప్పిన సెజు వసూలు చేసి భవన నిర్మాణ కార్మికులకు రావాల్సినటువంటి డబ్బును దొంగతనంగా దొంగ కంపెనీలకు కట్టబెట్టి ముంబైలో ఉన్నటువంటి ఒక సంస్థకు 500 కోట్ల రూపాయలు అప్పజెప్పినటువంటి ఉదంతాన్ని లెక్కలతో సహా మీ ముందు పెట్టిన, దానికి అనేక సాక్ష్యాలు మీ ముందున్నాయి. సెజ్ ఎంతో వసూలు చేసిరు ఏం కథ అనేది. కార్మికుల విభాగం మీ కళ్ళ ముంగడ పెట్టినా ఎట్లా మోసం చేసిరో వీళ్ళనేది. రెండోది కర్షకులది. కర్షకులు అంటే రైతులు. ఈ రైతాంగం, మరీ ముఖ్యంగా బీసీ రైతాంగం, ఎస్సీ రైతాంగం, ఎస్టీ రైతాంగం, వీళ్లను ఈ ప్రభుత్వాలు ఎంత మోసం చేస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల అండతోటి కొంతమంది దొంగలు ఎలా నాశనం చేస్తూ ఉన్నారు, వాళ్ళ జీవితాలతో ఎలా ఆడుకుంటా ఉన్నారు. ఇప్పుడు సర్కార్ లెక్కలతోనే మాట్లాడుకుందాం. ఇంకొక లెక్క కూడా అక్కర్లేదు మనకు. కంప్లీట్గా సర్కార్ లెక్కలతో మాట్లాడుకొని అసలు ఏం జరిగింది రైతాంగానికి. తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు చాలా విపరీతంగా ఉంటాయి. దానికి కారణాలు రకరకాలు ఉంటాయి. ఒకటి అప్పుల బాధ, రెండోది పంట నష్టం, మూడోది కుటుంబ కలహాలు, నాలుగోది భూమి పంచాయతీలు, వివాదాలు, తగాదాలు, ఇటువంటి అన్నిటి అనేక సమస్యలతో ఉంటాయి. కానీ ఒక అంశం గురించి ఎక్కువ మంది రైతులు చనిపోయినటువంటి ఘటన బహుశా తెలంగాణలోనే ఎక్కువ ఉంటుంది. అదేంటంటే నకిలీ విత్తనాలు. నకిలీ విత్తనాలు ఒకప్పుడు నేను ఎవరి పాటలోనో విన్నా. అదేం పాట అన్నా, మన ఇతర పొడ్లు దానికి గట్టేది, ఏది చెట్టుకు గట్టేది, కుండ బోర్లు ఇచ్చి ఇతర పొడ్లు ఏలాడ తీసేది అనేది రసమై బాలకృష్ణ ఎవరో వాడితే నేను విన్నా. పాట ఎవరిదో తెలియదు కానీ ఆయన నోటి నుంచి విన్నా. ఇతర పొడ్లు అంటే మళ్ళొచ్చే పంటకి విత్తనాలు, మేలి రకమైనటువంటి విత్తనాలను వరిసేల గొలుసులు, ఈ గొలుసులు కట్టేసి వచ్చే సాగుబాటు కోసం ఇప్పుడు విత్తనాలు జమ చేసేది. అప్పుడు విత్తనాలు అంటే గవే, ఉల్లినారైనా ఇంకో నారైనా విత్తనాలు అంటే గవే. కానీ ఎప్పుడైతే విత్తన కంపెనీలు దిగుమతి అయినాయో, విత్తన కంపెనీలు వచ్చినాయో, విత్తన కంపెనీలు వచ్చిన తర్వాత ఈ దేశంలో రైతాంగం ఏం తిండి తినాలి, ఏం పంట పండించాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ కూడు తినాన్నో కూడా విత్తన కంపెనీలే డిసైడ్ చేసే కాడికి వచ్చినాయి. అసలు ఏంటి విత్తన కంపెనీలు? ఈ విత్తన కంపెనీల వ్యాపారం ఏంది? తెలంగాణ రాష్ట్రంలో విత్తన కంపెనీలు ఎవరివి? ఈ విత్తన కంపెనీల వ్యాపారం ఎంత? ఇవి చేస్తున్నటువంటి చీకటి దందాలేంటి? ఇందులో బీసీల భాగస్వామ్యం ఏమన్నా ఉందా? పోనీ ఒక ఎస్సీ విత్తన కంపెనీ అయినా, ఒక ఎస్టీ విత్తన కంపెనీ అయినా, ఒక బీసీ విత్తన కంపెనీ అయినా ఉన్నాడా? ఈ లెక్కలు చూడాలి మనం. ఆఖరికి గతంలో నొమాడిక్ ట్రైబ్స్ అని చెప్పి, సంచార జాతులు అని చెప్పి, ఇట్లా అట్లా అని చెప్పి కొంతమంది బీసీలలో ఉన్నటువంటి చాలామందిని, మన వడ్డెర సోదరులను చాలామందిని బందిపోడు దొంగలు అనేటువంటి చిత్రీకరణ చేశారు గతంలో బ్రిటిష్ పాలకులు. వాళ్ళకు ఆ ముద్ర వేసారు. అసలైన బందిపోడు దొంగలు ఎవరో ఇప్పుడు లెక్కలు తేలాలి. ఒరిజినల్గా బీసీలు నిజాయితీ పరులు, కాయకష్టం చేసుకొని బతికేటువంటి వాళ్ళు. ఇక ఈ సమాజంలో ఉండి ఈ సమాజాన్ని దొంగతనం చేసేటువంటి దొంగల లెక్క ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. దాందే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటిది. మనం ఒకసారి ఇగో ఈ లెక్కలు చూడాలి. ఇది ఎందుకు వస్తూ ఉంది?
ఇది ఎందుకు వస్తుందమ్మా? రైట్, ఓకే. తెలంగాణ రాష్ట్రంలో విత్తన కంపెనీల లెక్క ఒకసారి చూద్దాం. ఇది చాలా చిన్న విషయం అనుకుంటాం, కానీ మనము ఏ ఒడ్లు కొనాలి, ఎక్కడ కొనాలి, ఏ సావుకారు దగ్గర కొనాలి, ఏడ పంట పండించాలి, మొత్తం లెక్కలంతా ఇక వీళ్ళే చెప్తారు అన్నట్టు. ఇక్కడ విత్తన కంపెనీలు వార్షిక టర్నోవర్లు ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఈ కంపెనీలు ఏ కంపెనీలు? నూజివీడు సీడ్స్. నూజివీడు సీడ్స్ ఎవరి? ఎన్ఎస్ఎల్ కంపెనీ. ఎం ప్రభాకర్ రావు, ఈయన కమ్మ సామాజిక వర్గం, ఓసీ. తర్వాత కావేరీ సీడ్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, జీవి భాస్కర్ రావు, వెలమ సామాజిక వర్గం ఈయనది. ఆ తర్వాత జేకే అగ్రి జెనెటిక్స్ లిమిటెడ్, జేకే ఆర్గనైజేషన్ గ్రూపు, ఈయన మార్వాడి. ఆ తర్వాత సీడ్ వర్క్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, మనీష్ బ్రహ్మాభట్, బ్రాహ్మణ, ఓసీ సామాజిక వర్గం. ఆ తర్వాత రోహిణి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వి సుబ్బారావు, బ్రాహ్మణ సామాజిక వర్గం. ఆ తర్వాత ప్రసాద్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సివి ప్రసాదు, కమ్మ సామాజిక వర్గం, ఓసీ. ఆ తర్వాత జెమినీ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి. టెరా అగ్రోటెక్ లిమిటెడ్, ఈయన ప్రొఫెషనల్ మరియు అనుభవజ్ఞులు కలిసి వీళ్ళంతా ఓసీ వాళ్ళే, ఇది ఓసీలదే. ఇక తర్వాత సిరి సీడ్స్ టి సుబ్బయ్య, ఈయన అగ్రకులం, ఓసీకి సంబంధించి. హైటెక్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఈయన ప్రసాద్, బ్రాహ్మణ సామాజిక వర్గం. కర్నూలు సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కొంతమంది పారిశ్రామికవేత్తలు అప్పర్ క్యాస్టోలే, వీళ్ళు ఓసీఏ. ఆ తర్వాత ఫరాజన్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈయన రావు గారు, ఈయన రావు సామాజిక వర్గం. ఇక్కడ మొత్తం విత్తన కంపెనీలన్నీ తెలంగాణ రాష్ట్రంలో మనకు విత్తనాలు అమ్మేటువంటి కంపెనీలు ఉన్నాయా, ఆ విత్తనాలను తయారు చేస్తున్నటువంటి కంపెనీలు ఏవయ్యా అంటే ఇక మొత్తం అగ్రకులాలకు సంబంధించినటువంటి కంపెనీలు ఇవన్నీ వాళ్ళే ఈ కంపెనీలు. ఈ కంపెనీలు ఒక ఏడాదికి ఎంత వ్యాపారం చేస్తూ ఉన్నాయి? ఈ కంపెనీలు ఒక ఏడాదికి ఎంత వ్యాపారం చేస్తూ ఉన్నాయి? 2024 డాటా ప్రకారం, 2024 ఇవి నా డాటా కాదు, సర్కార్ డాటా. 2024 వార్షిక టర్నోవర్లు ఈ కంపెనీలు ఒక ఏడాది చేస్తున్న టర్నోవర్ 2024 డాటా ప్రకారం ఒకే ఏడాదిలో టర్నోవర్ 14,314.6 కోట్ల రూపాయల దందా చేసినాయి. ఎంత? 14,314.6 కోట్ల రూపాయల విత్తనాల దందా చేసినాయి ఇవి ఈ కంపెనీలు. ఇందులో కావేరీ సీడ్స్ అని ఉంది కదా, కావేరీ సీడ్స్ ఎవరిది? కేసీఆర్ సుట్టమైనది. ఇది మన ఇక్కడ మర్కుకా, ఇదే ఊరే? మర్కుకేనా? కాదు, కేసీఆర్ గౌరారంకి వెళ్ళి కొండపోచమ్మ ప్రాజెక్ట్ దగ్గర ఉంటుంది. ఇది కేసీఆర్ చుట్టాంది. ఈయన వెలమ సామాజిక, ఈయన ఒక్క కంపెనీ 1342 కోట్ల రూపాయల వ్యాపారం చేసినాయి. ఇక నూజివీడి సీడ్స్ అని ఉంది, ఇది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ ప్రభాకర్ రావుది. ఈ నూజివీడి సీడ్స్ 758 కోట్ల వ్యాపారం చేసినాయి. విత్తన వ్యాపారం మొత్తం అగ్రవర్ణాల గుప్పిట్లో ఉంది, కొనేది రైతులు, సంపాదించేది అగ్రవర్ణాలు. ఇవి విత్తన కంపెనీలు. ఈ విత్తన కంపెనీలు ఏం చేస్తాయంటే, ఈ విత్తన కంపెనీలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తే, ఈ కంపెనీలు కాకుండా ఇంకెవరైనా మార్కెట్లోకి కొత్తగా కాంపిటేటర్స్ వచ్చారనుకో వాళ్ళని అరెస్టులు చేయించడం, వాళ్ళ గోదాములు సీజ్ చేయించడం, ఇటువంటి కార్యక్రమాలకు తెరలేపుతారు అన్నట్టు. ఇది విత్తన కంపెనీలకు సంబంధించినటువంటి లెక్క. ఇక ఈ విత్తన కంపెనీలు అయిపోయిన తర్వాత రెండోది నకిలీ విత్తనాల సంగతి ఏంది? నకిలీ విత్తనాల సంగతి ఏంది? ఈ అసలు లెక్క ఇప్పుడు తేలుతుంది. మీరు చూడండి, నకిలీ విత్తనాల సంగతి ఒకసారి చూసుకుంటే, నకిలీ విత్తనాల వ్యాపారం ఎలా ఉంది మన రాష్ట్రంలో అంటే, ఇది నా లెక్క కాదు, విత్ ఎవిడెన్స్తో సహా. ఇక్కడ 2014 నుంచి 2022 మధ్య 1,000 కోట్ల రూపాయల నకిలీ విత్తనాల దంద జరిగింది. ఇక్కడ 1,000 కోట్ల రూపాయల పై చిలికే. దాని మార్కెట్ సైజ్ వచ్చేసి 500 నుంచి 700 కోట్లు, సంవత్సరం 2 నుంచి 3% అవుతా ఉంది. 1932 మందిని అరెస్ట్ చేసిరు, పీడీ యాక్ట్ కేసులు 58 పెట్టిరు. ఎప్పుడు? ఈ 8 సంవత్సరాల కాలంలో 58 పీడీ యాక్ట్ కేసులు పెట్టిరు. ఇది ద సియాసత్ డైలీ పత్రిక కథనం ఆధారంగా తీసుకున్నటువంటి అంశం. ఇక 2021 వానాకాలంలో నకిలీ విత్తనాలు 1158 క్వింటాలు దొరికినాయి. నల్గొండలో రాకెట్ బరస్ట్ అయింది. 6 కోట్ల రూపాయలు సీజ్ చేసిరు. మొత్తం మార్కెట్ విలువ 200 నుంచి 300 కోట్ల అంచనా ఉంటుంది. అది ద న్యూస్ మినిట్ తెలంగాణ టుడే ప్రచురించిన కథనం. ఇక 2022లో 5,000 ప్లస్ క్వింటాల నకిలీ విత్తనాలు దొరికినాయి. 42 పీడీ కేసులు నమోదైనాయి. పీడీ యాక్ట్లు న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ఆధారంగా. ఈ 2023
ఇంకో సైబరాబాద్ రాజేంద్ర నగర్లో కేసులైనవి 85 లక్షలు ప్లస్ 50 లక్షలు ఇట్లా 4 నుంచి 600 కోట్ల రూపాయల విలువైనటువంటి నకిలీ విత్తనాలను సీజ్ చేయడం జరిగింది. ఇది డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి కథనం ఆధారంగా. ఇక 2024-25 తాజా ఇప్పుడు చూసుకుంటే మంచిర్యాల జిల్లాలో మాత్రమే 200+ టన్నుల నకిలీ విత్తనాలు వచ్చినాయి. మంచిర్యాలలో ఇగో 4.5 కోట్ల విలువైనటువంటి మార్కెట్ ఏది నకిలీ విత్తనాలు వస్తే దీన్ని నమస్తే తెలంగాణ పత్రిక ఆధారంగా ఇవి నకిలీ విత్తనాలు పరంపర ఎట్లా సాగుతుందో తెలంగాణ రాష్ట్రంలో చూడొచ్చు. మరి ఎవరు ఈ నకిలీ విత్తనాలు తయారు చేసేది ఎవరు? నకిలీ విత్తనాలు తయారు చేసేది ఎవరు? రైతులను నిండా ముంచేది ఎవరు? ఒకసారి ఈ లెక్కలు కూడా చూద్దాం. ఎవరయ్యా ఈ నకిలీ విత్తనాలు తయారు చేసింది అంటే ఈ నకిలీ విత్తన వ్యాపారం ఎవరు చేస్తున్నారో చూడండి. నకిలీ విత్తన వ్యాపారంలో అరెస్టు చేయబడిన రెడ్డి సామాజిక వర్గం వాళ్ళ వివరాలు ఇవి. ఒకటి శ్రీనివాసరెడ్డి అని చెప్పి 2021లో నల్గొండలో అరెస్ట్ చేసిరు. నైరుతి సీడ్స్ కింగ్ పిన్ 6 కోట్ల నకిలీ సీడ్స్ అమ్మిండు. ఈయన రెడ్డి ఓసీ సామాజిక వర్గం. ఇక రెండోది ఎనబోతుల శ్రీనివాసరెడ్డి 2021లో నల్గొండలో అరెస్ట్ అయ్యిండు. నైరుతి సీడ్స్ ఎండి ఈయన రెడ్డి సామాజిక వర్గం. ఇక కర్ణాటి మధుసూదన్ రెడ్డి 2021 నల్గొండలో సప్లయర్ ఈయన రెడ్డి సామాజిక వర్గం. ఈయన కూడా అరెస్ట్ అయ్యిండు. ఆ తర్వాత గోరుకుంట పవన్ కుమార్ రెడ్డి 2021 నల్గొండలో ప్యాకింగ్ యూనిట్ పెట్టిండు రెడ్డి. ఈయనను కూడా అరెస్ట్ చేసిరు. ఇక దుబ్బ నకట శివారెడ్డి ఈయన సప్లయరు. ఈయనను కూడా అరెస్ట్ చేసిరు. ఈ కేసు నెంబర్లు చూసుకోరు. కేసు సంవత్సరం ఏ సంవత్సరంలో కేసు అయిందో. గాడె పెద్దిరెడ్డి ఈయన భద్రాద్రి కొత్తగూడెం లోకల్ డీలర్. ఈయన కూడా అరెస్ట్ అయ్యిండు. సదాశివారెడ్డి సైబరాబాద్లో 2023లో రాఘవేంద్ర సీడ్స్ పేరుతో ఈయన నకిలీ విత్తనాలు అమ్ముతుంటే ఈయనను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక పి రఘుపతి రెడ్డి సైబరాబాదు రిపీట్ అఫెండర్. రిపీట్ అంటే ఎప్పుడు నకిలీ విత్తనాలు అమ్ముతూ ఉంటాడు. ఈయనను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కె ప్రవీణ్ కుమార్ రెడ్డి సైబరాబాదు రిపీట్ అఫెండర్. ఈయన రెడ్డి సామాజిక వర్గం. ఈయన నకిలీ విత్తనాలు చేసిండు. చెన్నకేశవరెడ్డి ఈయన సప్లయరు. ఈయన కూడా అరెస్ట్ చేయబడు. ఇట్లా టాప్ 10 తీసుకుంటే రాష్ట్రంలో టాప్ 10 నకిలీ విత్తనాలు తయారు చేసేటువంటి ముఠాకు సంబంధించినటువంటి డాటా ఇదంతా. వీళ్ళంతా నకిలీ విత్తనాలు తయారు చేసి రైతాంగాన్ని ముంచుతూ ఉంటారు. సో ఇట్లా నకిలీ విత్తనాలు తయారు చేసి 8 ఏళ్లలో 1000 కోట్ల రూపాయల నకిలీ విత్తనాల వ్యాపారం చేసినటువంటి ముఠా ఏదైతే ఉందో ఈ ముఠా కారణంగా చనిపోయిన వారి వివరాలు ఇప్పుడు చూడాలి. అంటే వీళ్ళ చర్యల వల్ల ఎవరు చనిపోయారు ఏం కథ అనేది మనం ఒకసారి చూస్తే ఇక్కడ నకిలీ విత్తనాల వల్ల ఎవరెవరు ఎంతమంది ఎక్కడ చనిపోయారు అనేది ఒకసారి చూద్దాం. ఇది 2014లో మొత్తం రైతు ఆత్మహత్యలు తెలంగాణ ప్రాంతంలో 1347 రైతు ఆత్మహత్యలు అయితే నకిలీ విత్తనాలు పంట నష్టం కారణంగా 150 మంది రైతులు చనిపోయారు. ఇది తెలంగాణ ఏర్పాటు మిర్చి పత్తి నష్టం. ఇది రైతు స్వరాజ్య వేదిక నివేదిక ఆధారంగా తయారు చేసినటువంటి లెక్క. ఇక 2015లో 1400 మంది రైతులు చనిపోతే అందులో 150 మంది నకిలీ విత్తనాలు అంటే 20% పంట నష్టం ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చినటువంటి లెక్కలు ఇవి. ఇక 2016లో 784 మంది రైతులు చనిపోతే అందులో 80 మంది మిర్చి విత్తనాలు 20,000 ఎకరాల పంట నష్టం జరిగింది నకిలీ విత్తనాల కారణంగా. ఇందులో ఎన్జిఓ స్పష్టం చేసింది. 2017లో 900 మంది రైతులు చనిపోతే ఇందులో 100 మంది రైతులు చనిపోయారు. ఇందులో మొత్తం నకిలీ సీడ్స్ కేసులే ఎక్కువగా ఇందులో ఉన్నాయి. 2066 నకిలీ సీడ్స్ కేసులు. ఇందులో ఇక 2017లో 908 మంది రైతులు చనిపోయారు తెలంగాణ రాష్ట్రంలో. అందులో 80 మంది రైతులు పంట నష్టం కారణంగా చనిపోయారు. ఇక 2019-20లో కోవిడ్ ప్రభావం ఇతర కారణాల వల్ల కూడా చనిపోయారు. అందులో 50 మంది రైతులు ఈ పంట నష్టం కారణంగా. ఇక 2021లో 400 మంది చనిపోతే 40 మంది అంటే 311 పంట నష్టం కేసుల కారణంగా 40 మంది చనిపోయారు ఇక్కడ. ఇక 2022లో 402 మంది చనిపోయారు. ఇందులో 30 మంది నకిలీ విత్తనాల కారణంగా చనిపోయారు. ఇక్కడ ఎన్సీఆర్బి 178 అని లెక్కేసింది. ఇక 2023లో 700 మంది రైతులు చనిపోతే అందులో 20 మంది నకిలీ విత్తనాల కారణంగా. 2024-25లో 402 మంది చనిపోతే 30 మంది నకిలీ విత్తనాల కారణంగా చనిపోయారు. ములుగులో 5 మరణాలు నకిలీ విత్తనాల కారణంగా చనిపోయాయి ఒక్క ములుగు జిల్లాలోనే. ఇట్లా నకిలీ విత్తనాలను తయారు చేసి మార్కెట్లో వదిలిపెట్టి పంట పండకపోగా చనిపోతున్నటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో ఆ రైతాంగం లెక్కలు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇగో ఇంతమంది రైతాంగం సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది నకిలీ విత్తనాల కారణంగా. ఎవరు చేసిరు ఈ నకిలీ విత్తనాలు? కారకులు ఎవరు? ఇగో వీళ్ళు నకిలీ విత్తనాల కారకులు. ఇక్కడ
మనం ఒకసారి నకిలీ విత్తనాల కారణంగా తెలంగాణలో మరణించిన మొత్తం రైతుల సంఖ్య ఒకసారి చూద్దాం. 2014 నుండి 2025 వరకు 730 మంది రైతులు చనిపోయారు. 2014 నుండి 2025 వరకు 730 మంది రైతులు చనిపోయారు. వీరి ఆత్మహత్యకు కారకులు ఎవరు? చనిపోయిన రైతులలో 467 మంది బీసీ రైతులే. చనిపోయినటువంటి 730 మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీలే. విచిత్రం ఏంటంటే వీరి ఆత్మహత్యల కారకులు ఎవరు? చనిపోయిన రైతులలో 730 మంది రైతులు నకిలీ విత్తనాల కారణంగా చనిపోతే ఈ చనిపోయినటువంటి రైతులలో 467 మంది రైతులు బీసీ రైతులే. ఓన్లీ వ్యాపారం చేస్తుంది ఎవరు? నకిలీ విత్తనాలు తయారు చేస్తుంది ఎవరు? చనిపోతుంది ఎవరు? ఇది 50 పుల్వామా దాడుల కంటే ఎక్కువ కాదా? ఇది 50 పుల్వామా దాడుల కంటే ఎక్కువ. ఇది ఇక్కడ 467 మంది బీసీ రైతులు చనిపోయారు కదా. వీళ్ళ గురించి ఈ మీడియా సంస్థలు, ఈ పత్రికలు, ఈ కథనాలు ఎక్కడ కూడా ఇవి ఇవ్వవు. ఎందుకనంటే వ్యాపారం చేసేటి అగ్రవర్ణాలు, పత్రికలు, మీడియా సంస్థలు అగ్రవర్ణాలు, సచ్చేది బీసీలు కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడేటోడు లేడు కాబట్టి ఇది కథ. ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల శ్రేయస్సు కోసం బీసీలను అధికారం వైపు తీసుకుపోయి బీసీల అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంది కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ లెక్కలు బయట పెడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2025 వరకు 730 మంది రైతులు చనిపోయారు. చనిపోయిన రైతులలో 467 మంది బీసీ రైతులే చనిపోయారు. ఈ బీసీ రైతుల సావుకు కారణమైనటువంటి వాళ్ళు ఎవరు? నకిలీ విత్తనాలు అమ్మినటువంటి రెడ్లు. వీళ్లకు కొమ్ము కాస్తుంది ఎవరు? ఇప్పుడు ఉన్నటువంటి రెడ్డి ప్రభుత్వం కాస్తుంది. అందుకోసమే బీసీ ప్రజలారా, ఈ నకిలీ విత్తనాల అసలు బీసీ ఓడికి దొంగతనం కూడా చేయరాలే. ఈడ తప్పు కూడా చేయడానికి వీల్లేదు. వాడికి అసలు అంత ఛాయిసే లేదు. తప్పులు చేసినా, దొంగతనాలు చేసినా, ఇంకేం చేసినా వాళ్ళే చేయాలి. చేస్తుంది అదే. నీవు ప్రతి చోట జరిగే అవినీతికి మూలకారకులు వాళ్ళే. ఇంకొక ఆప్షనే లేదు. ఇక మూలకారకులు వాళ్ళే. ఈ రకంగా తెలంగాణలో రైతాంగాన్ని చావుల వైపు తీసుకుపోతున్నటువంటి ఈ నకిలీలు ఎవరైతే ఉన్నారో ఈ నకిలీల లెక్క తేలాలి. ఈ నకిలీల లెక్క తేలకపోతే ఇవన్నీ పోవాలంటే, తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం బతుకు మారాలంటే, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు భూములు పంచబడాలంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ బీసీ రైతులకు హక్కులు భూమి మీద రావాలంటే అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకొస్తుంది. దానికోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది. ఈ లెక్కలు చెప్పడు రేవంత్ రెడ్డి వచ్చి, కిషన్ రెడ్డి వచ్చి చెప్పడు ఈ లెక్కలు, లేకపోతే కేటీ రామారావు వచ్చి చెప్పడు ఈ లెక్కలు. ఈ లెక్కలు మనమే చెప్పుకోవాలి. ఇలా ఇంత పత్రికలలో వచ్చేటువంటి లెక్కలు కూడా కాదు. మళ్ళీ పత్రికలలో మన బీసీ రైతు ఇది రాయడు. ఆయన చాలా జాగ్రత్తగా రైతు ఆత్మహత్య అంటాడు. మనమే సంపాదించుకోవాలి, మనమే డేటా గ్యాదర్ చేసుకోవాలి, మనమే రీసెర్చ్ చేసుకోవాలి. ఈ లెక్కలు వాళ్ళు చెప్తే మరి మా వాళ్ళు చచ్చిపోతుంటే మీరేం చెప్తుర్రా భయ్య అని అడుగుతారు కదా. అందుకే చెప్పనియరు అన్నట్టు. అందుకోసమే బీసీ రైతులారా, బీసీ కార్మికులారా, బీసీ మహిళలారా, బీసీ అడ్వకేట్లు, బీసీ డాక్టర్లు, బీసీ జర్నలిస్టులు, బీసీ మేధావి వర్గం ఎవరైతే ఉన్నారో ఈ లెక్కలన్నీ పక్కాగా మన వాళ్ళకి చేరాలి. ఏం జరుగుతుందో తెలవాలి. అందుకోసం చెప్తా ఉన్నా ఈ లెక్కలన్నీ. సో సోదరులారా, ఇది జరిగినటువంటి వాస్తవము. ఈ బాధలు పోవాలంటే మనకున్నది ఒకే ఒక్క మార్గం, ఇంకొక మార్గమే లేదు. బీసీలు ఈ రాజ్యాధికారంలోకి రావడమే. బీసీలు రాజ్యాధికారంలోకి రావడం అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మాత్రమే సాధ్యం. 2028లో ఈ తెలంగాణ రాష్ట్రం పైన బీసీలు ఆ కుర్చీ పైన ఎక్కాల్సిందే. 1,00,000 కోట్ల రూపాయల బీసీ బడ్జెట్ సపరేట్ పెట్టాల్సిందే. అలాగే ప్రతి బీసీ కుటుంబానికి, భూమి లేని ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల భూమి పంచాల్సిందే. ఈ తెలంగాణ రాష్ట్రం విముక్తి కావాల్సిందే. జయశంకర్ సారు కలలు కన్నా రాజ్యం రావాల్సిందే. అందుకోసమే బీసీ ప్రజలారా, లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరండి. విస్తృతంగా పత్రికలలో, ఈ అగ్రవర్ణ మీడియాలలో ఎక్కడ కూడా నేను చెప్తా ఉన్నా, అరే మా వార్తలు, మా రాజ్యాధికార పార్టీ వార్తలు మీ దొంగ పత్రికలలో రావద్దు, మీ అగ్రకుల పత్రికలలో.
అవి రావాలే, మా సోషల్ మీడియాలో రావాలి. సోషల్ మీడియాను విస్తృతంగా వాడండి. బీసీ సమాజమా, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలంటే ఒకే ఒక్క మార్గం, ఈ విధంగా రాజ్యాధికార పార్టీ చేరాలంటే 98665654 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మామూలు కాల్లో కాకుండా వాట్సాప్లో ఇవ్వండి. మిస్ కాల్ ఇవ్వండి. లింక్ వస్తుంది మీకు. ఆ లింక్ వచ్చిన తర్వాత ఆ లింక్ ఓపెన్ చేసి వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు